హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే, మన ఐ ఇన్ఫెక్షన్ వల్ల ఈ 2 వీక్స్ నేను పెద్దగా వీడియోస్ చేయలేకపోయినామో, ఓన్లీ 2 వీడియోసే చేసినట్టున్నాను. ఓకే, అయితే మళ్ళీ ఈ వీక్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తాము. ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్ ఈ 2020లో రాసే వాళ్ళకే కాకుండా 2021 కూడా అది కంటిన్యూ చేస్తాం. యాక్చువల్గా ఆగస్టులో వరకు ఎంతవరకు అయితే అంతవరకు అవుతుందని చెప్పాను, బట్ నేను అది కంటిన్యూ చేస్తాను. ఓకే, ఆ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడే విధంగా ఉండేటట్టు. ఓకే అమ్మ, సరే ఈ 2 వీక్స్లో ఈ రీసెంట్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒకటి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే నా ఐ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇప్పటివరకు దీని మీద వీడియో చేయలేదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఈరోజు వీడియో చేయడానికి డిసైడ్ అయ్యానమ్మా. ఈ టోటల్ వీడియో హెచ్ఆర్డి మినిస్ట్రీ రిలీజ్ చేసిన ఒక 66 పేజ్ సమరీ. ఓకే అమ్మ, యాక్చువల్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీ అరౌండ్ చాలా పెద్ద బుక్కే వస్తుంది అమ్మ. నాకు తెలిసి ఒక 400 పేజెస్ 500 పేజెస్ వస్తుంది. ఓకే, అయితే మనకి హెచ్ఆర్డి మినిస్ట్రీ దాన్ని ఒక సమరైజ్ చేసి ఒక 66 పేజెస్ బుక్లెట్ అంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కేవలం ఆ పీడిఎఫ్ ఫార్మాట్ బేస్ చేసుకుని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. దీంట్లో మ్యాక్సిమం అన్ని హైలైట్ పాయింట్స్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి వినండి. ఇది స్టూడెంట్స్ కోసమనే కాదు, మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి వినండి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, గత కొన్ని సంవత్సరాలుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎవరు రివైవ్ చేయలేదు. యాక్చువల్ 1968లో ఒక పాలసీ వచ్చింది, ఎడ్యుకేషన్ పాలసీ. తర్వాత అది 1986లో ఒక కొత్త పాలసీ వచ్చింది. దాన్నే కొంచెం మాడిఫై చేసి 1992లో జస్ట్ ఆ 1986లో రిలీజ్ అయిన పాలసీని 1992లో మళ్ళీ రివైజ్ చేశారు. 1992 నుంచి 2020 వరకు మధ్యలో ఎటువంటి పాలసీస్ రాలేదు. అంటే 1986 పాలసీనే అది. అంటే అరౌండ్ 34 ఇయర్స్ వరకు మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి చేంజెస్ చేయలేదు. అటువంటిది ఇప్పుడు సడన్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇప్పుడు పిక్చర్లోకి వచ్చింది. సో ఈ చేంజెస్కి కోపప్ అవటం వెరీ వెరీ ఇంపార్టెంట్, టీచర్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, టీచర్స్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా. టీచర్స్కి ఉండే ఛాలెంజెస్ ఏంటి, అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా క్వాలిఫై అయ్యి ఉండాలి, ఆ అంశాలు కూడా నేను ఇందులో డిస్కస్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఈ నీట్ ఎగ్జామ్, ఐఐటి ఎగ్జామ్స్, ఎన్టీఏ కండక్ట్ చేసే నీట్ ఎగ్జామ్, ఐఐటి ఎగ్జామ్స్, అలాగే బోర్డ్ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం జరగబోయే, అంటే 2021 మార్చిలో జరగబోయే బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఏమన్నా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవమ్మా, యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి ఈ సంవత్సరానికి. ఓకే, నీట్, ఐఐటి, నెక్స్ట్ ఇయర్ కూడా నీట్ ఉంటుంది, ఐఐటి ఉంటుంది. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా నీట్, ఐఐటి ఉండొచ్చు, లేదా దాంట్లో కొన్ని చేంజెస్ చేయొచ్చు. ఓకే, సో ఆ పాయింట్ కోసం ఈ వీడియో చూస్తున్నారంటే చూడక్కర్లేదమ్మా, నేను చెప్పేసా కదా ఆ పాయింట్. ఓకే, సో దాంతో వదిలేయండి. ఓకేనా, నీట్, ఐఐటి ఉంటుందా, ఎగిరిపోద్దా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈ వీడియో చివరి వరకు చూడక్కర్లేదు, ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి. లేదు, టోటల్గా అసలు ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారబోతుంది ఏంటి అనేది చూడదలుచుకుంటే ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం ఆశించే పాయింట్స్, అంటే నేను పర్టికులర్గా ఆశించే పాయింట్స్ కొన్ని ఉన్నాయి. నేను ప్రీవియస్గా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి వాట్సాప్లో మా ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది, ఎంఎస్సి ఫ్రెండ్స్, అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ గ్రూప్లో డిస్కస్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మనీ, ఓకే, అతను యుఎస్లో ఉన్నాడు. యుఎస్లో మన అంటే తనకి ఎదురైన ప్రాబ్లం చెప్పాడు. అతను యాక్చువల్గా ఎంఎస్సి చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. యుఎస్లో మన ఇండియాలో చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కింద ట్రీట్ చేశారట, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కింద ట్రీట్ చేశారట. మన మాస్టర్స్ డిగ్రీని వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ కింద ట్రీట్ చేశారట. దట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ ఇండియా. అంటే ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత వీకా, లేదా ఇండియాలో నాలెడ్జ్ తక్కువ లేదే, అన్ని రకాలుగానే ఇండియా ముందంజలోనే ఉంది. మరి ఎందుకు అలా ట్రీట్ చేశారంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు అవసరమైంది. సో ఈ మార్పు ఆ ప్రాబ్లమ్ని పోగొడుతుందని చెప్పి మనం ఆశించవచ్చు. అంతేకాకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఈ 66 పేజెస్లో చాలా చోట్ల మెన్షన్ చేశాడమ్మా రోట్ లెర్నింగ్.
ROTE, రోట్ లెర్నింగ్. రోట్ లెర్నింగ్ అంటే మెమరైజేషన్ అనమాట. రోట్ లెర్నింగ్ అంటే మెమరైజేషన్. మెమరైజ్డ్ లెర్నింగ్, మెమరైజేషన్ బేస్డ్ లెర్నింగ్ మన ఇండియాలో ప్రివేల్ అవుతుంది అని చెప్పి 66 పేజెస్ మెటీరియల్ 2-3 చోట్ల మెన్షన్ చేశాడమ్మ. ఓకే, ఆ 66 పేజెస్ మెటీరియల్లో రోట్ లెర్నింగ్ గురించి మెన్షన్ చేశాడు. అంటే మెమరైజ్డ్ లెర్నింగ్ గురించి మెన్షన్ చేశాడు. అంటే మన ఇండియాలో కాన్సెప్ట్ వైజ్ లెర్నింగ్ అది చాలా తక్కువగా ఉంది, ఎక్కువగా ఈ రోట్ లెర్నింగ్ ఉందని చెప్పి మెన్షన్ చేశాడు. HRD మినిస్ట్రీ దాంట్లోనే మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకే, మన గవర్నమెంటే మెన్షన్ చేసింది, దాన్ని మనం ఏం చేయలేం. నిజం కూడా అది. ఓకే, చూడమ్మా, మన పర్టికులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే మార్క్స్ బేస్డ్. ఎంత ఎక్కువ బట్టి పడితే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఓకే, అయితే ఆ ఎడ్యుకేషన్ని కరెక్ట్గా మనం అప్లై చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సర్క్యూట్స్, బోల్డ్ సర్క్యూట్స్ మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉపయోగించి ఈజీగా రెసిస్టర్స్ ఉన్న సర్క్యూట్స్, కెపాసిటర్స్ ఉన్న సర్క్యూట్స్ ఈజీగా సాల్వ్ చేస్తాం. చాలా చాలా టిపికల్ సర్క్యూట్స్, IIT JEEలో నీట్లో అడిగే టిపికల్ సర్క్యూట్స్ మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. అయితే ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, ఆ కరెంటు పోవడానికి కారణం ఫ్యూజ్ ఎగిరిపోవడం అనుకోండి. మన ఇంట్లో ఫ్యూజ్ ఉందమ్మా, ఆ ఫ్యూజ్ ఎగిరిపోవడం వల్ల కరెంటు పోయింది. ఆ ఫ్యూజ్ వేయటం మనకు రాదు. ఉపయోగం ఏమైనా ఉందమ్మా స్టడీ? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ఓకే, ఎకనామిక్స్లోని లేదా అకౌంట్స్లోని బోల్డ్ అని మార్కులు వచ్చేసినాయి, 100 మార్క్స్ వచ్చేసినాయి, బయటికి వెళ్ళి కేజీ ఉల్లిపాయలు కొనుక్కొని రాలేకపోతే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. సో ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది ల్యాక్ అవుతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో లాజికల్ థింకింగ్ అనేది ల్యాక్ అవుతుంది అనేది వాళ్ళు మెన్షన్ చేసిందే, మనం ఏం చెప్పట్లేదు ఇది. ఓకే, హెచ్ఆర్డి రిలీజ్ చేసిన మెటీరియల్లోనే ఆ ల్యాక్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేది ఉంది. రోట్ లెర్నింగ్ మీదే ఎక్కువ మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ బేస్ అయ్యిందని వాళ్ళు చెప్పింది. మీకు 3 Idiotsలో ఒక సీన్ చెప్తామా, చాలా ఫన్నీ సీన్ అది. వీళ్ళు 3 ఫ్రెండ్స్ రామ్చోడ్ దాస్ చాంచడ్ని వెతకడానికి వెళ్తారు. రామ్చోడ్ దాస్ చాంచడ్ అంటే హీరో. అక్కడ హీరోని వెతకడానికి డార్జిలింగ్ వెళ్తారు, షిమ్లా వెళ్తారు. షిమ్లాలో ఈ చతుర్ అని ఒకడు ఉంటాడు, ఆడు బట్టి పట్టేసి టాపర్ అవుతాడు కాలేజ్కి. వాడు ఏం చేస్తాడంటే ఒకడికి అడ్రస్ చూపించి, రామ్చోడ్ దాస్ చాంచడ్ అడ్రస్ చూపించి, బాబు ఈ అడ్రస్ ఎక్కడా అని అడుగుతాడు. ఈ అడ్రస్ ఎక్కడా అని అడుగుతాడు. ఓకే, సింపుల్గా ఈ అడ్రస్ ఎక్కడా అని అడుగుతాడు. వాడు నాకు చదువు రాదంటాడు. వీడికి చదువు రాదంటరా అని వెటకారంగా అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్, వాడికి చదువు రాకపోవచ్చు కానీ మాట్లాడటం వచ్చు కదా అని చెప్పి అడ్రస్ తీసుకెళ్ళి, బాబు రామ్చోడ్ దాస్ చాంచడ్ ఇల్లు ఎక్కడ అంటే అక్కడ అని చూపిస్తాడు. సింపుల్ లాజిక్ అమ్మది. చదువు రాదన్నాడు వచ్చేస్తున్నాడు. ఓకే, సో చాలా చాలా సింపుల్ లాజిక్ అమ్మది. అటువంటి లాజిక్ కూడా ఉపయోగించలేకపోతున్నారు డ్యూ టు ద రోట్ లెర్నింగ్ సిస్టమ్. ఆ సిస్టమ్కి ఈ కొత్త సిస్టమ్ దాన్ని ఏమంటారు, చరమగీతం పాడుతుంది లేదా ది ఎండ్ పెడుతుంది అని చెప్పి మనం ఆశించవచ్చు. యాక్చువల్గా ఈ పేపర్ మీద చాలా చాలా స్ట్రాంగ్గా ఉందమ్మా ఈ సిస్టమ్. బట్ అమలుపరచడం ఎలా అమలుపరుస్తారు అనేది మనం చూడాలి. దీంట్లో చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ నేను వన్ బై వన్ నేను మెన్షన్ చేస్తాను. ఓకే అమ్మా, సో ఫస్ట్ బేసిక్గా వన్ బై వన్ మెన్షన్ చేస్తా. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విజన్ ఏంటి? విజన్ ఏంటి అంటే టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్. ఆల్రెడీ ఇండియా అనేది గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవరే, బట్ అది బయట వాళ్ళకి తెలియట్లేదు అంతే. మన దగ్గర బోలంత నాలెడ్జ్ ఉందమ్మా. దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫ్రేమ్ చేశారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అదే మెన్షన్ చేశారమ్మా, టు మేక్ ఇండియా ఏ గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్. అంతేకాకుండా టు మేక్ ఇండియన్ సిటిజన్ ఏ గ్లోబల్ సిటిజన్. టు మేక్ ఇండియన్ సిటిజన్ ఏ గ్లోబల్ సిటిజన్. అంతేకాదమ్మా, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, టీచింగ్ సిస్టమ్, అసెస్మెంట్ అంటే పేపర్ కరెక్షన్స్ ఇటువంటివి అనమాట. ఓకే, మనం ఒక స్టూడెంట్ని అసెస్ చేయాలంటే ఏం చేస్తాం? మార్క్స్ బట్టి అసెస్ చేస్తాం, అంతే కదమ్మా. అడిగి మార్క్స్ ఇస్తాం, అబ్బా సూపర్ సార్ 99 వచ్చినాయి అడిగి అంటాడు. 50 మార్కులు వస్తే అని తక్కువగా చూస్తాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ అసెస్మెంట్ని రీవ్యాంప్ చేయడానికే ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఫస్ట్ అందరూ డిస్కస్ చేసే పాయింట్ ఇదే అమ్మా, 10+2 సిస్టమ్ విల్ బి డిస్పెన్స్డ్. ఇంకా 10+2 సిస్టమ్ అనేది ఉండదు. 10+2 సిస్టమ్ అనేది ఉండదు. కొత్త సిస్టమ్ ఏంటమ్మా 5+3+3+4. దానికి సంబంధించిన డయాగ్రామ్ మన హెచ్ఆర్డి మెటీరియల్లో సేమ్ ఇలాగే ఇచ్చారమ్మా డయాగ్రామ్. అందుకని నేను కూడా ఇలాగే రాశాను. చూడండి, ఇది ప్రీవియస్ అకాడమిక్ స్ట్రక్చర్ అని పెట్టా. ఇటువైపు హెడ్డింగ్ న్యూ పెడగాగికల్ అండ్ కరిక్యులర్ స్ట్రక్చర్ అని హెడ్డింగ్ పెట్టా. ఎందుకు అలా పెట్టా? మెటీరియల్లో అలాగే ఉంది కాబట్టి. ఓకే, మెటీరియల్ అలాగే ఉందమ్మా. సో పాత స్ట్రక్చర్ చూడండి, ఇవన్నీ మనం చదువుకున్నవి, మనం చదువుతున్నది లేదంటే ఆల్రెడీ కంప్లీట్ చేసాం.
ఇదే స్ట్రక్చర్లో ఏంటమ్మది ఫస్ట్ 10 years ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే, మనకు 5 years వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతాం. 15 years అయ్యేటప్పటికి 10th class కంప్లీట్ అవుతుంది లేదా 15 or 16 years అయ్యేటప్పటికి 10th class కంప్లీట్ అవుతుంది. సో అది స్కూల్ స్ట్రక్చర్. ఆ తర్వాత 2 years కొంతమంది +1 +2 అంటారు, కొంతమంది దాన్ని ఏమంటారమ్మా, ఇది ఇక్కడేమో SSC అంటాం, ఇదేమో హయ్యర్ సెకండరీ స్కూల్ అనే సర్టిఫికేట్ అనేది అంటారు దాన్ని. ఓకే, కొంతమంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. అయితే +1 +2 అది. ఓకేనమ్మా, ఇది ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న సిస్టమ్. ఆ సిస్టమ్ని ఇదిగోండి ఈ సిస్టమ్తో ఇప్పుడు రీప్లేస్ చేయబోతున్నారు. 5+3+3+4 ఆ సిస్టమ్ ఏంటో చూడండి అమ్మా, కింద నుంచి చూడండి, పైనుంచి కాదు, డయాగ్రామ్ కింద నుంచి ఇచ్చారమ్మా హెచ్ఆర్డి మెటీరియల్లో. ఓకేనా, రైట్. సో ఫస్ట్ 5 years, ఇక్కడ ఫస్ట్ 5 years ఉంది కదమ్మా, ఫస్ట్ 5 years స్ట్రక్చర్ ఇది. దీన్ని ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ 3 years స్ట్రక్చర్. సో ఫస్ట్ ఫౌండేషనల్ స్ట్రక్చర్ చూద్దామా. ఫౌండేషనల్ స్ట్రక్చర్లో 2 parts ఉన్నాయి. ఒకటి 3 years ప్రీ స్కూల్. ప్రీ స్కూల్ అమ్మా, ప్రీ స్కూల్ అంటే నర్సరీ, LKG, KG, UKG. అదేంటి సార్, ఇది మేము చదువుతున్నాం కదా, మళ్ళీ కొత్తగా వేర్లు ఇంట్రడ్యూస్ చేయడం ఏంటని మీరు అనొచ్చు. ఓకే, ఆల్రెడీ ఉంది కదా సార్, ఇది మేము ఆల్రెడీ నర్సరీ ఫస్ట్ ఇయర్ ప్లే స్కూల్లో వేసారు మమ్మల్ని, చిన్నప్పుడే ఆడుకున్నాం అక్కడ. ఆ తర్వాత LKG చదువు, UKG చదువు, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చాము, ఇదంతా మామూలే కదా సార్, ఫస్ట్ నుంచి ఉంది కదా అని మీరు అనొచ్చు. ఓకే అమ్మా, ఫస్ట్ నుంచి ఉంది, ప్రైవేట్ స్కూల్స్లో ఉంది, గవర్నమెంట్ స్కూల్స్లో లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ 3 years ప్రీ స్కూల్, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు, ఈ రెండూ కలిపి ఫౌండేషనల్ స్ట్రక్చర్ అంటాం అమ్మా. ఇది 5 years పాటు ఉంటుంది, దాన్ని ఫౌండేషనల్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేది ప్రిపరేటరీ స్టేజ్. ప్రిపరేటరీ స్టేజ్లో క్లాస్ 3 to 5 ఉంటుంది. ఏజెస్ కూడా మెన్షన్ చేశాను ఇక్కడ, ఏజెస్తో మనకు సంబంధం లేదు. క్లాసెస్ 3 to 5 అనేది ఏం స్టేజ్ అన్నది ప్రిపరేటరీ స్టేజ్. చూడమ్మా, ఇక్కడ మనం బేసిక్ ఏమంటారు దాన్ని, బేసిక్ లిటరసీ, న్యూమరసీ ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. అంటే కౌంటింగ్, కలర్స్ని గుర్తుపట్టడం, కౌంటింగ్ చేయటం, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అవి ఇక్కడ కూడా నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడేమో ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాం, ఇక్కడ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ కింద నేర్చుకుంటాం. ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అది. నెక్స్ట్ మిడిల్ స్టేజ్. మిడిల్ స్టేజ్ ఏంటంటే 6th to 8th class. అయితే ఇక్కడ మీకు ఉన్న చేంజ్ ఏంటయ్యా అంటే 6th class నుంచే కోడింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొత్త పాలసీలో 6th class నుంచే కోడింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చూడండి, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కూడా కోడింగ్ రాదు. ఇంజనీరింగ్ అయిపోయి జాబ్లోకి వెళ్తున్నప్పుడు కోడింగ్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ 6th class నుంచే కోడింగ్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కొత్త ఎడ్యుకేషనల్ సిస్టంలో, పాలసీలో. ఓకే, నెక్స్ట్ సెకండరీ స్టేజ్. వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అన్నది. సెకండరీ స్టేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 9th class నుంచి స్టార్ట్ అవుతుంది. 9th, 10th, 11th, 12th. ఓకే, ఈ సెకండరీ స్టేజ్లో ఒకసారి చూడండి, ఇక్కడ రాశాను, ఇవన్నీ ఇదే అమ్మాయి, ఇక్కడ రాసింది ఇక్కడ కూడా రాశాను. ఒక సెకండరీ స్టేజ్లో చూడండి అమ్మా, 4 years ఆఫ్ క్లాసెస్ 9 to 12. ఓకే, సెకండరీ స్టేజ్ 4 years ఉంటుంది, 9th, 10th, 11th, 12th. ఓకే, ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ మల్టీ డిసిప్లినరీ స్టడీ అండ్ స్టూడెంట్స్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్. 9th classలోనే సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇట్ ఈజ్ మల్టీ డిసిప్లినరీ అంటున్నారు. అదేంటో చెప్తాను నేను ఫర్దర్గా వీడియో వెళ్తున్నప్పుడు. ఆ మల్టీ డిసిప్లినరీ అంటే ఏంటి, మల్టీ డిసిప్లినరీ స్టడీ అంటే ఏంటి, స్టూడెంట్స్ ఏ విధంగా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇవన్నీ చెప్తాం. ఇది రఫ్గా ఒక స్ట్రక్చర్, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ స్కూల్ లెవెల్లో. హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ కూడా ఉందాం, అది కూడా చెప్తాను నేను. హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ కూడా చాలా మంచిగా ఫ్రేమ్ చేశారు, ఈ వీడియోలోనే చెప్తారు ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ స్కూల్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ స్కూల్ స్ట్రక్చర్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ 3 years ప్రీ స్కూల్ ఎవరు చెప్తారు? అక్కడ 3 years ప్రీ స్కూల్ స్టేజ్లో ఎవరు చెప్తారు అంటే చూడమ్మా, దాన్ని మనం ఎర్లీ, ఇదిగోండి ఇక్కడ రాసే ECCE అని, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ స్టేజ్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటాం. ఆ ECCE ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే అంగన్వాడీ వర్కర్స్ మీద డిపెండ్ అవుతుంది. మీకు తెలుసో ఏదో అమ్మ, ఉప్మా బళ్ళు అవి ఇవి అని చెప్పి చాలా మనం మీరు వినుంటారు. అంగన్వాడీ స్కూల్స్ ఉప్మా బళ్ళు అంటారు, అక్కడ ఉప్మా పెట్టేవారు. మా చిన్నప్పుడు నేను అక్కడే చదువుకున్నాను.
ఓకేనా. సో అక్కడ అంగన్వాడీ వర్కర్స్ మీద ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ టు టీచ్. ఓకే, దే ఆర్ నాట్ ట్రైన్డ్ టీచర్స్. వాళ్ళు ట్రైన్డ్ టీచర్స్ కాదు. అదొక క్రిటిసిజం నడుస్తుంది ఇక్కడ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అయితే దానికి గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఫ్రేమ్ చేసిందమ్మా. చూడండి, అంగన్వాడీ వర్కర్స్లో 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఒక 6 months సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంటుందట. ఆ 6 months సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ఈ ప్రీ స్కూల్ ఏజ్లో పిల్లలకి ఎలా పాఠాలు చెప్పాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి ఏంటి అనేది ఈ 6 months సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ఉంటుందంటే ఎవరికి? 10+2 క్వాలిఫికేషన్ ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి. అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 1 year డిప్లొమా కోర్స్ ఉంటుంది. ఓకే, ఆ రకంగా ఈ ప్రాబ్లమ్ని అధిగమించడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో చూద్దాం మనం. అంతేకాకుండా సో ఇలా ఎక్స్పాండ్ చేయడం వల్ల యూజ్ ఏంటి సార్ అని మీరు అడగవచ్చు. అమ్మ, మీకు ఈ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి మామూలుగా కొన్ని ప్రాబ్లమ్స్ తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ మీకు ఒక సీరియస్ ఇష్యూ చెప్తామమ్మా. ప్రజెంట్ మన ఇండియాలో పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారంటే కేవలం మధ్యాహ్నం భోజనం పెడతారు కాబట్టి. మధ్యాహ్నం భోజనం వాడికి దొరుకుతుంది కాబట్టి స్కూల్కి పంపిస్తున్నారమ్మా. అంటే అంత పేదరికంలో చాలామంది ఉన్నారు మన ఇండియాలో. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసిన చాలామంది పేరెంట్స్ ఎందుకు చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటే వాళ్ళకి చదువు నేర్పించడానికని అన్న ఉద్దేశంతో కాదు ఇక్కడ. ఓకే అమ్మ, ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అమ్మ. ఇది మధ్యాహ్నం వాడికి ఒక పూట భోజనం దొరుకుతుంది. చాలా చాలా దయనీయ స్థితి అనమాట ఇది. మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, ఒక పూట భోజనం పిల్లోడికి దొరుకుతుంది కాబట్టి స్కూల్లో జాయిన్ చేసే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఓకే, సో పాత సిస్టమ్ ప్రకారం 5 years నుంచి 15 years అంటే 10 years పాటు, లేదా 6 years నుంచి 16 years 10 years పాటు ఈ మిడ్ డే మీల్ పథకం అనేది అమల్లో ఉంటుంది. ఆ 10 years వాడు చక్కగా మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి భోజనం చేసి వస్తాడు. అయితే కొత్త పద్ధతి ప్రకారం ఏం జరిగింది? కొత్త పద్ధతి ప్రకారం 3 to 18 years 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వాడికి మిడ్ డే మీల్ ఈ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అంతే కదమ్మా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనకి 1st class నుంచి 10th class వరకు ఈ బేసిక్ ఎడ్యుకేషన్కి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఏం జరుగుతుంది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇక్కడ మనం 3 years నుంచి 18 years వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన అమెండ్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అంతే కదమ్మా. కొత్త పాలసీ ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన అమెండ్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ 3 years నుంచి 18 years వరకు రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. అంతే కదమ్మా. ఓకే, ఈ మిడ్ డే మీల్ కాన్సెప్ట్ అనే కాదమ్మా, మిడ్ డే మీల్ అనే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తుందమ్మా గవర్నమెంట్. న్యూట్రిషియస్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఓకే, ఇన్ని మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. స్కూల్ లెవెల్లో చెప్తున్నా, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్, బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. grade 10కి యాజ్ వెల్ యాజ్ grade 12 కూడా ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అయితే ఇక్కడ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఇప్పటివరకు ఎలా ఉన్నాయంటే మార్క్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి. ఓకే, మనం సంపాదించే మార్క్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి. ఆ వెయిటేజ్ని తగ్గిస్తూ అట్ ది సేమ్ టైం సిలబస్ని తగ్గిస్తూ, చాలా మంచి విషయం కదా ఇది, సిలబస్ని తగ్గిస్తూ లాజికల్ థింకింగ్, ఈ క్రిటికల్ థింకింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉండే విధంగా క్వశ్చన్ పేపర్స్ సెట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ కూడా ఆ విధంగానే జరుగుతుంది అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మెన్షన్ చేశారు. ఓకే అమ్మ, సిలబస్ తగ్గుతుంది, కాన్సెప్చువల్ సబ్జెక్ట్ అనేది పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ సొంతంగా రాసే విధంగా, ఓకే అమ్మ, లాజిక్ ఉపయోగించి రాసే విధంగా ఓకే ఉండేటట్టు ఎగ్జామ్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. అంతేకాకుండా ఇంకా ఈ ఎగ్జామ్స్ ఎలాగా ఫ్రేమ్ చేస్తారు అంటే చూడమ్మా, కోచింగ్ క్లాసెస్ కల్చర్ని ఎలిమినేట్ చేయడానికి ప్రజెంట్ కోచింగ్ క్లాసెస్ కల్చర్ జరుగుతుంది. ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా, బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఈ కోచింగ్ క్లాస్ కల్చర్ అనేది ప్రజెంట్ ఇండియాలో బాగా ప్రివైల్ అవుతుంది. ఆ కల్చర్ని కర్టైల్ చేయడానికి లేదా ఎలిమినేట్ చేయడానికి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్రై చేస్తుంది. అమ్మ, ఈ ఎగ్జామ్సే కాదు, యాక్చువల్గా
చూడండి, మీ స్కూల్ లెవెల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందంటే 10th క్లాస్. బోర్డ్ ఎగ్జామ్ 10th క్లాసే కదమ్మా. 10th క్లాస్లో మార్క్స్ బాగా వచ్చినట్టు నువ్వు స్కూల్ లెవెల్లో బాగా చదివినట్టు, అంతే కదా. ఓకే, ఇంటర్మీడియట్లో అంటే +1 +2లో నువ్వు ఎంత బాగా చదివాని తెలుసుకుంటానికి 12th క్లాస్లో లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ జరుగుతుంది. అది ఓకే. చూడమ్మా, కాలేజ్ నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్లో లేదా క్లాస్ 11 క్లాస్ 12 ఎంతో బాగా చదివని తెలియడానికి మీకు ఎగ్జామ్స్ ఏ ఇయర్కి ఆ ఇయర్ జరిగితే బాగానే ఉంది. ఓకే, అయితే స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ ఏంటి? 10th క్లాస్ ఎగ్జామ్. ఓకే, ఆ పాలసీని పోగొట్టడానికి ఏం చేశారంటే, ఏం చేయబోతున్నారంటే 3rd క్లాస్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది, 5th క్లాస్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది, 8th క్లాస్లో కూడా ఒక ఎగ్జామ్ జరుగుతుంది. అప్రోప్రియేట్ అథారిటీ ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా. ఓకే అమ్మా. సో ఇలా స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడికక్కడ మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది పేరెంట్స్కి తెలుస్తుంది, పిల్లలకు కూడా ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసే విధంగా ఈ 3rd క్లాస్లోని 5th క్లాస్లోని 8th క్లాస్లోని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఇక చూడండి అమ్మా, సెకండ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ స్కోర్స్ అని రాశాను. సెకండ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ స్కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు IIT JEE ఉంది. IIT JEE సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం సరిగ్గా పర్సంటైల్ సరిగ్గా రాకపోతే సెకండ్ ఛాన్స్ ఉంది. అటువంటి సెకండ్ ఛాన్సే ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ లేదా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అని జరుగుతుంది. అది కంటిన్యూ అవుతుంది అనమాట దీనికి కూడా. ఓకే, అంటే ఇంప్రూవ్మెంట్ ప్రతి దానిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ సెకండ్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ లేదు. సబ్జెక్ట్ ఫెయిల్ అయినోడే మళ్ళీ రాస్తాడు. అయితే ఇప్పుడు ఈ న్యూ సిస్టమ్ వల్ల సెకండ్ ఇయర్కి కూడా ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 10th క్లాస్ కూడా తక్కువ మార్కులు వస్తే ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది కొత్త సిస్టంలో. నెక్స్ట్ చూడండి అమ్మ, చూజ్ సబ్జెక్ట్స్. అమ్మ, సబ్జెక్ట్స్ మీరు 9th క్లాస్లోనే చూస్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఏం చెప్పాను, మల్టీ డిసిప్లినరీ అన్న. చూడమ్మ, ప్రజెంట్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ అంటే ఇష్టం, లేదంటే కెమిస్ట్రీ అంటే ఇష్టం అనుకుందాం. 10th క్లాస్ తర్వాత మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి, అయితే బైపీసీ లేదంటే ఎంపీసీ తీసుకోవాలి, అంతే. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 9th క్లాస్లోనే మనం సబ్జెక్ట్ చూస్ చేసుకునే ఒక మంచి పద్ధతిని ప్రవేశపెట్టారు. దీంట్లో మల్టీ డిసిప్లినరీ అంటున్నాడు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చూడండి అమ్మ. మల్టీ డిసిప్లినరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం, అట్ ది సేమ్ టైం ఎకనామిక్స్ అంటే ఇష్టం అనుకుందాం, లేదా సివిక్స్ అంటే ఇష్టం అనుకుందాం. ఫిజిక్స్తో పాటు సివిక్స్ కూడా ఇష్టం అనుకుందాం, హిస్టరీ అంటే ఇష్టం అనుకుందాం, కెమిస్ట్రీతో పాటు మీకు హిస్టరీ అంటే ఇష్టం అనుకుందాం. ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ని మీరు చూస్ చేసుకోగలరు. ప్రజెంట్ ఉన్న సిస్టంలో ఛాన్స్ లేదమ్మా. మీకు కెమిస్ట్రీ ఇష్టమైతే ఎంపీసీ లేదా బైపీసీ తీసుకోవాలి, ఫిజిక్స్ ఇష్టమంటే అంతే ఎంపీసీ బైపీసీ తీసుకోవాలి, హిస్టరీ ఇష్టమైతే HEC తీసుకోవాలి, అంతే కదా ప్రజెంట్ సిస్టమ్ ప్రకారం. ఇప్పుడు అలా ఉండదు. మీకు హిస్టరీ ఇష్టమే, కెమిస్ట్రీ కూడా ఇష్టమే, ఏం తీసుకుంటారు? చక్కగా 2 సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఓకే, దాన్ని మల్టీ డిసిప్లినరీ అంటాం. ఆ రకమైన ఈ సిస్టమ్ని, ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది ప్రవేశపెట్టడం వెరీ వెరీ గుడ్ థాట్ అమ్మ. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి చూడండి, లెవెల్ ఇన్ విచ్ దే టేక్ బోర్డ్ ఎగ్జామ్స్, అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా, మీరు కొన్ని సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నారు. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత సపోజ్ మీరు మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక 5 సబ్జెక్టులు చూస్ చేసుకున్నారు అనుకుందాం. మీకు కెమిస్ట్రీ సూపర్గా వచ్చు, ఫిజిక్స్ సరిగ్గా రాదు అనుకుందాం. ఇప్పుడు మీకు కెమిస్ట్రీ సూపర్గా వచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కెమిస్ట్రీలో అడ్వాన్స్డ్ లెవెల్ టెస్ట్ తీసుకోవచ్చు. ఫిజిక్స్లో మీకు ఫిజిక్స్ అంతగా రాదనుకుందాం, స్టాండర్డ్ లెవెల్ టెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, సపోజ్ మీ ఎయిమ్ సమ్ ఆర్టిస్ట్ అవడం మీ ఎయిమ్ అమ్మ. ఓకే, ఈ ఆర్టిస్ట్ అవడం మీ ఎయిమ్, దానికి మీకు మేబీ కెమిస్ట్రీతో అవసరం లేదు. సో కెమిస్ట్రీ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. సో కెమిస్ట్రీని మీరు స్టాండర్డ్ లెవెల్లో మీరు కెమిస్ట్రీని చదువుకోవచ్చు, అంటే తక్కువ లెవెల్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరు. ఓకే, ఈ ఆర్ట్ బాగా రావడానికి కొంచెం డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదన్నా మీకు ఎక్కువ అవసరం. సో దాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో తీసుకోండి. మీకు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. దాంట్లో మీరు అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామ్ తీసుకోవచ్చు. మీ మార్క్ లిస్ట్లో కూడా వాడు మెన్షన్ చేస్తాడు, ఓకే ఇది స్టాండర్డ్ లెవెల్లో రాశాడు, ఎగ్జామ్ తీసుకున్నాడు అబ్బాయి, ఓకే
ఇక్కడ అడ్వాన్స్డ్ లెవెల్లో రాశాడు. ఈ రకంగా మీరు చేసుకుంటానికి అవకాశం ఉంది. అది ఇంకో విషయం. దెర్ విల్ బి నో హార్డ్ సెపరేషన్ అమాంగ్ కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ ఆర్ వొకేషనల్, ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, వొకేషనల్, ఆల్రెడీ రాసిన వొకేషనల్ అని, ఓకే, అకాడమిక్ స్ట్రీమ్స్. ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్, వొకేషనల్ కోర్సెస్ వీటికి ఎటువంటి సెపరేషన్ లేదు. ఓకే, వొకేషనల్ కోర్సెస్ అంటే ఆర్ట్స్ లేదా డ్యాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఓకే, వీటిని కూడా ఒక సబ్జెక్ట్ కింద మీరు ట్రీట్ చేయాలి. ఆ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో ఈ స్పోర్ట్స్కి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఆర్ట్స్కి కూడా సేమ్. ఆర్ట్స్ అంటే నా ఉద్దేశం ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్, ఇవి కూడా ఒక సబ్జెక్ట్ కింద మీరు చూస్ చేసుకోవచ్చు కొత్త సిస్టంలో. దానికి కూడా సేమ్ వెయిటేజ్ ఇవ్వాల్సిందే. ఓకే అమ్మా, సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆన్ పేపర్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ పాలసీ. ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి రైట్. నెక్స్ట్ చూడమ్మా, సపోర్ట్ ఫర్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ టాలెంట్స్. ఇది చూడమ్మా, గిఫ్టెడ్ స్టూడెంట్స్ విత్, చూడండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈ ఎగ్జాంపుల్ విన్న తర్వాత నా ఫ్రెండ్ ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి కొడతాడు. చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాను. సో కొంతమంది స్టూడెంట్స్కి స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది, మీకు తెలుసు. నాకు ఎంఎస్సీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఫిజిక్స్ అంటే ఇష్టమే, అట్ ది సేమ్ టైం కవితలు రాయటం కూడా ఇష్టమే, పోయిటరీ. నేను ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ ఈ 66 పేజెస్ మెటీరియల్ చదువుతున్నప్పుడు గిఫ్టెడ్ స్టూడెంట్స్, స్పెషల్ టాలెంట్స్ సచ్ యాజ్ అని చెప్పి బోలెన్ మెన్షన్ చేశాడమ్మా. సైన్స్, మ్యాథ్స్, దాంట్లో పోయిటరీ కానీ పడింది. సో ఆ పోయిటరీ తీసుకున్నాను. వాడు వచ్చి ఖచ్చితంగా కొడతాడమ్మా. ఈ వీడియో అయిన తర్వాత, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చి కొడతాడు. చూడండి ఇక్కడ వీళ్ళు ఎలాగా దీన్ని సపోర్ట్ చేస్తారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒక సర్కిల్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒక సర్కిల్. ఇప్పుడు కవితలు రాయటం, మా ఫ్రెండ్ కవితలు రాయటం ఇష్టం అన్నా కదా, వాళ్ళ సర్కిల్ ఒకటి ఉంటుంది. ఓకే, వాళ్ళందరినీ ఒక సర్కిల్ చేసి కూర్చోబెడతారు. సో వాళ్ళ టాలెంట్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అలా షేర్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ కవితలు మాకు వినిపిస్తాడు, అదేమో మాకు ఆ కవితలు అంటే మాకు నచ్చం, మేము ఏదో జోక్ చేస్తాం, మా వాడు హర్ట్ అవుతాడు. ఓకేనా? సో ఇప్పుడు అటువంటి సర్కిల్ ఒకటి సెపరేట్గా మెయింటైన్ చేస్తే వాళ్ళు కవితలు వినిపించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఒక గ్రూప్ కింద తయారవుతారు. మనం సేఫ్, వాళ్ళు కూడా సేఫ్. ఓకే, ఖచ్చితంగా కొడతాడమ్మా. ఈ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఖచ్చితంగా కొడతాడు. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ట్రాన్స్ఫర్మేషన్ అని ఈ సరదాగా చెప్పాము. అది యాక్చువల్గా ఈ స్పెషల్ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆ స్పెషల్ టాలెంట్లో ఎక్సెల్ అవడానికి సపోర్ట్ అనేది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అసెస్మెంట్ సిస్టమ్. అసెస్మెంట్ సిస్టమ్ అంటే బై 2022-23 అన్నాడు. ఓకే, దాని గురించి చూద్దాము. అసెస్మెంట్ అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మన నాలెడ్జ్ని అసెస్ చేసే విధానం, మన నాలెడ్జ్ని అసెస్ చేసే విధానం కూడా మారుతుంది. ప్రజెంట్ ఉన్న ఏంటమ్మా, ఎగ్జామ్ పెడతాడు. ఓకే, ఆ ఎగ్జామ్లో మనకు మంచి మార్క్స్ వస్తే మనకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టు. యూ కెన్ సీ ఇంగ్లీష్లో 100కి 99 మార్క్స్ వస్తే వాడికి బేసిక్ గ్రామర్ కూడా తెలియకుండా తెచ్చుకుంటారు. 10th క్లాస్లో 100కి 99, 98 మార్క్స్ వస్తే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ గ్రామర్ నేను చూస్తున్నాను మా స్టూడెంట్స్ని. సో అటువంటి పాత అసెస్మెంట్ సిస్టమ్ని మనం పక్కన పెట్టి కొత్త అసెస్మెంట్ సిస్టమ్ ఒకటి 2022-23 కల్లా ఉండొచ్చు అనేది ఒక అంచనా, ఒక ఎక్స్పెక్టేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ 8th క్లాస్లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, వాడు 9th క్లాస్ 10th క్లాస్ ఎగ్జామ్ 2022లో ఇస్తాడు. 2022 కల్లా ఈ అసెస్మెంట్ రాదు అనుకుందాం. వాడు 12th క్లాస్కి వచ్చినప్పుడు 2024 అవుతుంది. అప్పటికల్లా ఈ సిస్టమ్ రావచ్చు. ఓకే అమ్మ, అది ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, రావచ్చు, రాకపోవచ్చు. సో ఇవి పాయింట్స్. నెక్స్ట్ ఇచ్చోండమ్మా, టార్గెట్ ఆఫ్ NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టార్గెట్స్ చూడండి. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి 2025 కల్లా 100% లిటరసీ ఉండాలి. 100% లిటరసీ అంటే ఫౌండేషనల్ లిటరసీ అమ్మ, కౌంటింగ్, రైటింగ్. ఓకే, ఇటువంటి ఫౌండేషనల్ లిటరసీ గురించి నేను చెప్పా కదా, న్యూమరసీ, ఇవి 100% ఉండాలి అనేది ఒక ఎయిమ్.
ఇంకోటి పీటీఆర్ అంటే ప్యూపిల్ టీచర్ రేషియో. ప్యూపిల్ అంటే స్టూడెంట్స్ అమ్మ, స్టూడెంట్ టీచర్ రేషియో 30:1 లేదంటే 25:1 డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్. ఆ నెంబర్ ప్రకారం ఈ రేషియో 30:1 ఉండొచ్చు లేదా 25:1 ఉండొచ్చు. ప్యూపిల్ అంటే ఎవ్రీ 30 స్టూడెంట్స్కి 1 టీచర్ అనమాట, లేదంటే ఎవ్రీ 25 స్టూడెంట్స్కి 1 టీచర్. ఈ రేషియో ఉండేటట్టు మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. ఓకే, ఎక్కువ ఫోకస్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, కౌంటింగ్, అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుందమ్మా. ఓకే, అంటే కోడింగ్కి అర్థమెటిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కంప్యూటర్స్ సంబంధించిన దానికి అర్థమెటిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉందమ్మా, దీక్ష అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్లో చాలా నాలెడ్జ్ అంటే పిల్లలకి సంబంధించి బోలెని వీడియోస్ అందులో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. సో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేస్తారు. హై క్వాలిటీ రిసోర్సెస్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ దీక్ష. దీక్ష అంటే ఏంటమ్మా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఓకే, అంటే డిజిటల్గా నాలెడ్జ్ షేరింగ్. ఓకే అమ్మ, ఆల్రెడీ చేసిన వీడియోస్ అన్ని దాంట్లో పెట్టుంటే, సో ఆ యాప్ కనుక వేసుకుంటే స్టూడెంట్ వాడికి కావాల్సినప్పుడు అది చూసుకుంటాడు. ఓకేనా, అంతే కదమ్మా. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఆల్రెడీ ఉన్నాయి, అది కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఫర్ 100% ఇమ్యునైజేషన్. అవి అంగన్వాడీ ప్రీ స్కూల్ వాళ్ళకు కూడా అది ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, ఫర్ 100% ఇమ్యునైజేషన్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఆల్రెడీ నడుస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఉండమ్మా, జీఈఆర్ టార్గెట్ అన్నాడు. జీఈఆర్ టార్గెట్ అంటే ఏంటి? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇది ఒకసారి చూద్దాం, దీని ఒకసారి చెప్తా, ఒకసారి వినండి అమ్మా. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చాలా చోట్ల ప్రైమరీ స్కూల్ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలు చాలా చోట్ల 100% మెయింటైన్ చేస్తున్నారు, బాగానే ఉందమ్మా. చాలా చోట్ల మ్యాక్సిమం ఇండియా వైజ్ మొత్తం అంతా చూసుకుంటే ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 100% అనేది ఎన్రోల్ అవుతున్నారు. అది మిడ్ డే మీల్ కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు, బట్ 100% ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది ప్రైమరీ స్కూల్లో. అయితే అది 6th క్లాస్ నుంచి 8th క్లాస్కి వచ్చేటప్పటికి 90.8% పడిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, దాంట్లో 908 స్టూడెంట్స్ మాత్రమే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుతున్నారు. ఈ 1000 స్టూడెంట్స్లో 793 మెంబర్స్ మాత్రం, యాజ్ పర్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాము, 700, ఇది అంతా హెచ్ఆర్డి మెటీరియల్లో ఇచ్చింది. ఓకేనా, 793 పీపుల్ మాత్రమే 9 to 10th క్లాస్ వరకు వెళ్తున్నారు, ఎన్రోల్ అవుతున్నారు. 9 to 10th క్లాస్ వరకు ఎన్రోల్ అవుతున్నారు. ఓకే, మళ్ళీ ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళి చూసారా, 56% పడిపోయిందమ్మా. అంటే ఈ 1000 మెంబర్స్లో ఓన్లీ 565 మెంబర్సే ఇంటర్మీడియట్కి అంటే క్లాస్ 11 క్లాస్ 12కి ఎన్రోల్ అవుతున్నారు. ఎ బిగ్ రీజన్ టు వరీ. అదే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు చూడండి, 263, 26.3%, చాలా చాలా తగ్గిపోయింది. అయితే మన ఎన్ఈపీ 2020 టార్గెట్ ఏంటంటే ఈ పర్సంటేజ్ ఈ మూడు స్టేజ్లో ఉన్నది 100% రీచ్ అవ్వాలి బై 2035. 2035 కల్లా ఈ ఎన్రోల్మెంట్ రేషియో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు జీఈఆర్. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఇది 100% ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మనం హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలమ్మా. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అట్లీస్ట్ 50% అన్న ఉండాలి అనేది ఈ ఎన్ఈపీ 2020 టార్గెట్. ఓకే, సో నెక్స్ట్ మనం లాంగ్వేజ్ గురించి చాలా చాలా డిస్కషన్ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడమ్మా, ఈ లాంగ్వేజ్ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి ప్రజెంట్ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా చర్చ జరుగుతుంది. అయితే వాట్ ఈజ్ ఎన్ఈపీ సేయింగ్ అది చూద్దాం. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2020లో వాళ్ళు మెన్షన్ చేసింది, వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటి అంటే చూడమ్మా, ఫోకస్ ఆన్ మదర్ టంగ్ ఆర్ హోమ్ లాంగ్వేజ్. మదర్ టంగ్లో కానీ లేదా హోమ్ లాంగ్వేజ్, ఇంట్లో మాట్లాడుకునే లాంగ్వేజ్ కానీ, లేదంటే లోకల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ కానీ, అందులో అప్ టు grade 5 వరకు టీచ్ చేయమంటుంది ఎన్ఈపీ. ఓకే, అట్లీస్ట్ grade 5 వరకు టీచ్ చేయమంటుంది, 5th క్లాస్ వరకు. ప్రిఫరబుల్లీ అప్ టు grade 8th క్లాస్ వరకు టీచ్ చేయమంటుంది. ఎందుకు అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే స్కూలింగ్ లెవెల్లో కాన్సెప్ట్స్ అనేవి లోకల్ లాంగ్వేజ్లో కానీ, లేదంటే హోమ్ లాంగ్వేజ్లో కానీ, లేదంటే మదర్ టంగ్లో కానీ తొందరగా గ్రాస్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి రీసెర్చెస్ చెప్తున్నాయి. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ రికమెండేషన్ పెట్టింది. రికమెండేషన్ మాత్రమే. ఓకే,
సో తర్వాత ఇంకా కంటిన్యూషన్ హయ్యర్ స్టడీస్ కూడా లోకల్ లాంగ్వేజ్లో చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇంకా ఎంఫసిస్ ఆన్ లెర్నింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అట్ చైల్డ్హుడ్ స్టేజ్. ఇంకా రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే 2 years ఏజ్ నుండి 8 years ఏజ్ ఈ మధ్యలో పిల్లలు కొత్త లాంగ్వేజెస్ని ఈజీగా నేర్చుకుంటారు. అందుకని చెప్పి ఆ ఏజ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ అట్లీస్ట్ బేసిక్స్ అన్నా నేర్పించడానికి అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎన్ఈపి ఇదొక థియరీ తీసుకొచ్చిందమ్మా. ఓకే, ఇదొక థియరీ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో చూడండి. ఇక్కడ మదర్ టంగ్ హోమ్ లాంగ్వేజ్లోని టీచ్ చేయమంటున్నారు, బాగానే ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకుందాం. ఏపీ నుంచో లేదా తెలంగాణ నుంచో తమిళనాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఓకే, సో తమిళనాడు ట్రాన్స్ఫర్ అయితే తమిళనాడులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తమిళ్ ఉంటుంది. ఇప్పుడు వీడు స్కూల్కి వెళ్తాడు, పిల్లోడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసుకుంటే అక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, బాబు మీ వాడికి తమిళ్ రాదు, సో వీ కాంట్ టీచ్ అని ఎడ్యుకేషన్ డినై చేయగలదా? చేయకూడదు కూడా, డినై చేయకూడదు, అంతే కదా. సో లోకల్ లాంగ్వేజ్ లేదంటే మదర్ టంగ్లో టీచ్ చెయ్యాలి అన్న రూల్ కంపల్సరీ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని కంపల్సరీ చేయలేదు. ఇక్కడ ఒక పదం వాడారమ్మా, మెటీరియల్లో పదం వాడాడు, అన్నిటికి వేరెవర్ పాసిబుల్ అయిన ప్రతి చోట ఇది అప్లై చేయమని చెప్పారు. ఓకే, సో ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఇది 100% ఇంప్లిమెంట్ కాదు, ఇంప్లిమెంట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది కరెక్టే, మదర్ టంగ్లోని లేదా లోకల్ లాంగ్వేజ్లోని కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అది కరెక్టే. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్కిను ఒక తెలుగు స్టూడెంట్కి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్కి లేదంటే తెలుగులో టీచ్ చేస్తే డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. చూడమ్మా, చైనీస్ లేదా జపనీస్ లేదా జర్మన్, అవి చూడండి మనకు మంచి థియరీలన్నీ జర్మన్ కంట్రీ నుంచే వచ్చినాయి. జర్మనీలోనే చదువుకుంటారు వాళ్ళేమో ఇంగ్లీష్లో చదవరు. ఐన్స్టీన్, ఈ ప్లాంక్, వీళ్ళు రాసిన గొప్ప థియరీలన్నీ జర్మన్లోనే రాశారు, జర్మన్ లాంగ్వేజ్లోనే రాశారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటున్నాం అంతే. ఓకే, ఇక్కడ ఒక పర్టికులర్గా ఇండియన్ కల్చర్లో ఒక దాన్ని ఏమంటారు స్టీరియో టైప్ ఆలోచన ఒకటి ఉంది. అదేంటంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వాడికి సబ్జెక్ట్ బాగా ఎక్కువ ఉంది అని అనుకుంటారమ్మా. జనరల్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు వీడి క్లాసే వేరే బాబు అనుకుంటారు, వీడి రేంజ్ వీడి లెవెల్ చాలా హై లెవెల్ వీడిది, ఈ రకంగా అనుకుంటూ ఉంటారు. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి నాలెడ్జ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, కానీ ఇక్కడ మనకి మొత్తం అంతా ఇండియా అంతా ఒకటే లాంగ్వేజ్ కాదు కదమ్మా, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో మనం ఇండియా మొత్తం ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉంటే బాగుంటుంది, ఆ కామన్ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేషనల్ లాంగ్వేజ్ హిందీ చేశారు. బట్ హిందీని సౌత్ ఇండియాలో యాక్సెప్ట్ చేయరు. ఓకే, యాక్సెప్ట్ చేయాలంటే ద్వేషిస్తారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉందంటే తమిళనాడు వాళ్ళు హిందీ అసలు మాట్లాడరు, ఓన్లీ తమిళే మాట్లాడతారు. తెలుగులో హిందీ రాదు. తెలంగాణలో కొంతవరకు హిందీ మాట్లాడతారు, బట్ వాళ్ళకి రాయటం వచ్చలేదో తెలియదు, కానీ హిందీ అయితే బాగానే మాట్లాడతారు. సో వాళ్ళకి అర్థమవుతుంది, హిందీ బాగానే అర్థమవుతుంది. ఏపీలో అర్థం కాదు, ఏపీ స్టూడెంట్స్కి హిందీ అంతగా అర్థం కాదు. సో ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ హిందీ అనేది ఎవరో యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ ఇంగ్లీష్ని మాత్రం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కుదరదు. బట్ ఆ స్టీరియో టైప్ ఆలోచన చూసారు, ఇంగ్లీష్ ఇస్ ఎ గ్రేట్ లాంగ్వేజ్, ఓకే ఇంగ్లీష్ మాట్లాడేవాడు చాలా గొప్పోడు, ఆడికి బోలంత నాలెడ్జ్ ఉంటుంది, అటువంటి స్టీరియో టైప్ ఆలోచన ఈ సిస్టమ్ ద్వారా కొంతవరకు తగ్గించవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం చూడండి, ఆంధ్రప్రదేశ్ డెసిషన్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉంటుంది చిన్నప్పటి నుంచి అని. ఓకే, సో ఈ డెసిషన్ తీసుకుంటాం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years తర్వాత ఒక జాబ్ అప్లికేషన్, ఒక జాబ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు వెళ్ళాడు అనుకుందాం, లేదంటే కర్ణాటక నుంచో తమిళనాడు నుంచో ఒకడు వెళ్ళాడు అనుకుందాం. వీడికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అలవాటు అవడం వల్ల చూడండి, మా ఎంఎన్సీస్లో జాబ్ ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్లోనే జరుగుతాయి కదా, తెలుగులోనే హిందీలోనే జరగవు కదా. ఎంఎన్సీస్లో జాబ్ ఇంటర్వ్యూస్ అనేవి
ఇంగ్లీష్లోనే జరుగుతాయి. సో అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుకున్నాడు కాబట్టి అక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఓకే, అదర్ స్టేట్స్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. అటువంటి కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ విషయంలో. ఓకే అమ్మ, సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ కావచ్చు కాకపోవచ్చు. ఓకే, అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే కాదు, మిగతా స్టేట్స్ కూడా ఈ పర్టికులర్ పాయింట్స్ ఆ స్టేట్లో ఉండే పాసిబిలిటీ బట్టి, అందుకే వేరెవర్ పాసిబుల్ అన్నాడు, పాసిబిలిటీ బట్టి ఆ డెసిషన్ వాళ్ళకి వదిలేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో హిందీలో టీచ్ చేయొచ్చు. ఓకే, ఢిల్లీలో హిందీలో టీచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం అందరికీ హిందీ వస్తుంది. బట్ ఇక్కడి నుంచి వెళ్ళినవాడు, ఇక్కడి నుంచి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పడింది, ట్రాన్స్ఫర్ అక్కడ అయ్యింది, అక్కడ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు, వాడికి హిందీ రాదు. ఢిల్లీ స్కూల్ డినై చేయగలదా? ఎడ్యుకేషన్ డినై చేయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్, 3 లాంగ్వేజ్ ఫార్ములా విల్ కంటిన్యూ. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఏదో ఒక 3 లాంగ్వేజెస్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు పిల్లలు. ఓకే, అయితే కొన్ని చోట్ల 2 ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. బట్ ఆ అవకాశాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్టాప్ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా కంటిన్యూ అవుతుంది, దాంట్లో 2 ఖచ్చితంగా ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడెంట్ ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుందాం లాంగ్వేజెస్ కింద. 3rd లాంగ్వేజ్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ అయి ఉండాలి అనేది, ఇంగ్లీష్ అనేది ఫారెన్ లాంగ్వేజ్, తెలుగు అనేది ఇండియన్ లాంగ్వేజ్, ఇంకో లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా ఇండియన్ లాంగ్వేజ్ అయి ఉండాలి అని చెప్పి NEP 2020 చెప్తుంది. అది ఫ్రెంచో లేదంటే జపనీసో నేర్చుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు. ఇదివరకు మేము ఉండేది అనుకుంటా. ఓకే, సో ఆ ఫార్ములా ఇప్పుడు లేదు. అంటే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎగ్జిస్ట్ అయ్యే ఉంది. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, లేదా ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్, అదే సిస్టమ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, అలా గుర్తుపెట్టుకుంటే అదే సిస్టమ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది లాంగ్వేజెస్ గురించి. ఓకే అమ్మ, ఇది లాంగ్వేజ్ గురించి. నెక్స్ట్ మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే అమ్మ, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. హైయర్ ఎడ్యుకేషన్లో ఎంట్రన్స్ కోసం అంటే BSc, BA, BCom వీటిల్లో ఎంట్రన్స్ కోసం ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని ప్లాన్ చేస్తుంది. ఇక్కడ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ CEE అని రాశా. దిస్ విల్ బి కండక్టెడ్ బై NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే కండక్ట్ చేస్తుంది. ఎలా అయితే IIT, JEE, NEET నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్వైస్ ఏ ఇయర్ కండక్ట్ చేస్తుందో, ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్వైస్ ఏ ఇయర్ కండక్ట్ చేస్తుంది. అయితే ఈ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే దానికి కూడా ఒక రఫ్గా ఒక ఇది ఇచ్చారమ్మా. కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అంతేకాకుండా స్పెషలైజ్డ్ కామన్ సబ్జెక్ట్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే, దిస్ విల్ బి ట్వైస్ ఎవ్రీ ఇయర్. అయితే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, లేదంటే లా చదవడానికి కానీ ఉండే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డెసిషన్ ప్రస్తుతానికి ఏమీ తీసుకోలేదు. అంటే NTA విల్ కంటిన్యూ టు కండక్ట్ IIT, JEE, NEET ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎలా అయితే కండక్ట్ అవుతున్నాయి అవి ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఏమైనా చేంజెస్ ఉంటే తర్వాత చేంజ్ కావచ్చు. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో చేంజ్. ఓకే, ఈ 66 పేజెస్ మెటీరియల్ బట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కండక్షన్ ఆఫ్ IIT, JEE అండ్ NEET ఎగ్జామినేషన్. వాటిల్లో ఎటువంటి మార్పు లేదు, అవి దే విల్ కంటిన్యూ. ఓకే, సో ఇవి ఈ కామన్ అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన పాయింట్స్. అయితే ఈ ఎగ్జామ్లో స్కోర్ని బట్టి టోటల్గా ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ స్కోర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని బట్టి అడ్మిషన్ ఇవ్వాలి అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒక ఉద్దేశం. అయితే దాన్ని మ్యాండేటరీ చేయలేదు, అదొక క్రిటిసిజం ఉంది. ఓకే, దాన్ని మ్యాండేటరీ చేయలేదు, అది ఏ యూనివర్సిటీకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళ ఇష్టం అని చెప్పి చెప్పింది. మ్యాండేటరీ చేయలేదు, కంపల్సరీ చేస్తే బాగుండేది, బట్ మ్యాండేటరీ చేయలేదు. ఓకే,
అది చాయిస్ కింద వదిలేసింది అనమాట. ఎలా అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్టేట్స్కి వదిలేసిందో అది ఆ యూనివర్సిటీస్కి అది ఒక చాయిస్ కింద వదిలేయటం జరిగింది. ఈ ప్రస్తుతానికి మనకి రిలీజ్ చేసిన ఆ 66 పేజెస్ యొక్క అంతరార్థం అది. ఓకే అమ్మ, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండిపోతుంది అంటే ఈ బ్యాచిలర్స్ డిగ్రీ ఇప్పుడు 4 years కోర్స్ అవుతుందమ్మ. ఇదివరకు 3 years కోర్స్ ఉండేది, బీఎస్సీ, బీకామ్, బీఏ, ఈ ఒక 3 years కోర్స్ ఉండేది. ఇప్పుడు అదేమవుతుంది 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అవుతుంది. అయితే విత్ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఏంటి అసలు ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీఎస్సీ మ్యాథ్స్లో ఆనర్స్ చేయాలనుకున్నారు. ఓకే, బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్ కోర్స్ ఉంది, అది చేయాలనుకున్నారు, దాంట్లో జాయిన్ అయ్యారు. ఓకే, అదొక 4 year కోర్స్ అనుకుందాం. అదే నెక్స్ట్ మనకి రాబోయే ఎడ్యుకేషన్ సిస్టంలో అదొక 4 year కోర్స్ అవుతుంది. ఆ 4 year కోర్సులో జాయిన్ అయిన తర్వాత 1 year చదివిన తర్వాత మీకు అనిపించింది, ఒరే బాబు ఈ మ్యాథ్స్ మన వల్ల కాదు, ఓకే ఈ మ్యాథ్స్ మనం చేయలేమని మీకు అనిపించింది, మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోతే మీరు చదివిన చదువు వేస్ట్ కదమ్మా, దానికి ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇస్తారు. హీ హ్యాస్ డన్ ఏ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఇస్తారు. ఒకవేళ ఆ ఫీలింగ్ మీకు 2 years తర్వాత జరిగి ఎగ్జిట్ అయ్యారనుకోండి, మీకు ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, 1 yearకి ఎగ్జిట్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, సర్టిఫికేట్ కోర్స్ చేసినట్టు ఇస్తారు. అలా కాకుండా 2 years తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యారు అనుకుందాం, 2 years తర్వాత చాలా బాబు అని ఎగ్జిట్ అయ్యారు అనుకుందాం, అప్పుడు ఏంటి మీకు ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. కొంతమంది కేవలం జాబ్ పర్పస్ కోసం డిగ్రీ తీసుకుంటారు, వాళ్ళు 3 yearsకే ఎగ్జిట్ అవుతారు. యాక్చువల్గా ఇప్పుడు 4 years కోర్స్ చేశారు, బట్ 3 yearsకే ఎగ్జిట్ అవుతారు. వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది. అయితే 4 years కోర్స్ చేసిన వాడికి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రీసెర్చ్ వస్తుందమ్మ. అంటే 4th year వాడు రీసెర్చ్ ఓరియంటెడ్గా చదువుతాడు అనమాట. వాడికి మ్యాథ్స్ బాగా నచ్చేసింది, సో వాడు రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. అది 4th yearలో జరుగుతుంది. సో ఈ రకంగా స్ట్రక్చర్ చేశారు. ఓకే, అంతేకాకుండా ఇక చూడమ్మా, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఫర్ స్టోరింగ్ అకాడమిక్ క్రెడిట్స్. ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కొన్ని యూనివర్సిటీస్లో మేబీ తెలియవచ్చు. ఇక చూడమ్మా, ఒక బ్యాచిలర్స్ డిగ్రీ రావడానికి ఇన్ని క్రెడిట్స్ సంపాదించాలి అని చెప్పి ఒక ఇది ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచిలర్స్ డిగ్రీ రావడానికి 4 years కోర్స్ కదా, 40 credits కావాలనుకుందాం. క్రెడిట్స్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ పాస్ అయినందుకు ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారు, ఇన్ని పాయింట్స్ లాగా అనమాట, ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారు. సో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 credits అవసరమని అనుకుందాం. 4 yearsకి 4 10s 40 credits అనుకుందాం. ఓకే, 40 credits అవసరమని అనుకుందాం. అయితే ఫస్ట్ ఇయర్ తర్వాత సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల, ఏదో ప్రాబ్లం వల్ల పాపం కోర్సు వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం వాడు వదిలేసాడు, ఒక 4 years తర్వాత 5 years తర్వాత వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. ఓకే, అయితే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ ప్రకారం ఏం జరుగుతుంది అంటే వీడు చదివిన 1 year కోర్స్ ఎక్కడికి పోదు. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 credits ఫస్ట్ ఇయర్లో సంపాదించాడు అనుకుందాం, ఆ 10 credits అలాగే ఉంటాయి, కాల్డ్ అకాడమిక్ బ్యాంక్. ఓకే, ఆ 10 credits వాడికి అలాగే ఉంటుంది. ఒక 10 years తర్వాత వాడు వచ్చి కోర్సు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసినప్పుడు ఈ 10 credits వాడికి యాడ్ అవుతాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే అమ్మా, ఈ కాన్సెప్ట్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఎంఫిల్ టు బి స్క్రాప్డ్. ఎంఫిల్ అనే కాన్సెప్టే తీసి పడేశారు. అసలు ఎంఫిల్ ఏంటి ఒకసారి చెప్తా ఆగండి అమ్మా. ఎంఫిల్ ఏంటో చెప్తాను. మన ఇండియాలో పిహెచ్డి చేయాలంటే ఫస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది, బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీకి పిహెచ్డికి అంటే మాస్టర్స్ డిగ్రీ నుంచి పిహెచ్డికి వెళ్ళినప్పుడు ఆ రీసెర్చ్కి అలవాటు పడటం కోసం ఇంటర్మీడియట్గా ఒక కోర్స్ పెట్టారమ్మా, అది ఎంఫిల్. ఓకే, అంటే జనరల్గా అది ఎందుకు పెట్టారంటే ఎంఫిల్ నేను రీసెర్చ్ చేయగలనా లేదా అనే నమ్మకం కలగటం కోసం మధ్యలో ఒక ఇంటర్మీడియటరీ రీసెర్చ్ కోర్స్ పెట్టారు, అదే ఎంఫిల్. అంటే ఎంఫిల్ ఏం చేస్తుంది అంటే పిహెచ్డికి ప్రిపేర్ చేస్తుంది. బాబు పిహెచ్డిలో ఈ రకంగా దొబ్బుడు ఉంటుందిరా బాబు అని చెప్పి ముందు ఎంఫిల్లో మీకు టేస్ట్ చేపిస్తుంది అనమాట, రుచి చూపిస్తుంది ఎంఫిల్. ఓకేనా? సో ఆ తర్వాత మీరు పిహెచ్డి తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే భద్రబాబు మనకి ఇది కష్టం, ఈ పిహెచ్డి మన వల్ల కాదని చెప్పి డ్రాప్ అయితే ఎంఫిల్ తోటే డ్రాప్ అవ్వచ్చు. అది యాక్చువల్గా ఇండియాలో ఉన్న సిస్టమ్. అయితే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఎంఫిల్ తీసుకున్న 99.99% స్టూడెంట్స్ పిహెచ్డి పర్సూ చేస్తున్నారు. ఓకే, అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ దీన్ని స్క్రాప్ చేస్తారు.
ఓకే, ఈ ఎంఫిల్ అనే కాన్సెప్ట్ తీసేశారమ్మా. ఓకే, ఈ ఎంఫిల్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు స్క్రాప్ చేయడం జరిగింది. ఓకే, నార్మల్గా ఎలా ఉంటుందమ్మా, 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే 2 years మాస్టర్ డిగ్రీ ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్గా మీరు పిహెచ్డికి ఎంటర్ అయిపోవచ్చు. ఇన్ కేస్ 3 years మాస్టర్ డిగ్రీ చేస్తే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తే కనుక 2 years మాస్టర్ డిగ్రీ చేసి పిహెచ్డికి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ సిస్టమ్ ప్రకారం ఎంఫిల్ అనేది ఉండదు. ఇంకా మీరు ఒకవేళ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ చేశారనుకోండి, అంటే విత్ రీసెర్చ్ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ చేశారనుకోండి, 1 year మాస్టర్ డిగ్రీ చేసి డైరెక్ట్గా పిహెచ్డికి ఎంటర్ అవ్వచ్చు కొత్త సిస్టమ్ ప్రకారం. ఓకే, ఇదివరకు సిస్టంలో 3 years బ్యాచిలర్స్ డిగ్రీ, 2 years మాస్టర్ డిగ్రీ, మధ్యలో ఎంఫిల్ చేస్తే చేయొచ్చు, లేదంటే పిహెచ్డి చేయొచ్చు. సో మధ్యలో ఇది చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. సో ఎంఫిల్ని స్క్రాప్ చేశారు. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫారెన్ కాలేజెస్ విల్ బి పర్మిటెడ్ టు ఓపెన్ ఇన్ ఇండియా. వాళ్ళ క్యాంపసెస్, ఫారెన్ కాలేజెస్ వాళ్ళ క్యాంపసెస్ ఇండియాలో ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారు కొత్త పాలసీలోని. దాని మీద కొంత క్రిటిసిజం ఉంది. మరి దాన్ని గైడ్ లైన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు ఏంటనేది చూస్తాం అనమాట. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫారెన్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు అనేది కొంతమంది ఆలోచన. చూద్దాం అది ఎంతవరకు జరుగుతుందనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో టీచర్ సంబంధించి కూడా చాలా చాలా విషయాలు చెప్తారు. అయితే దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మాత్రమే నేను టచ్ చేస్తున్నాను. అదేంటంటే, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అంటే, ఈ ఎడ్యుకేషనల్ పాలసీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే దానికి టీచర్ షుడ్ బి ది సెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రిఫార్మ్స్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు అంటే అది సక్సెస్ అవ్వాలి అంటే దానికి సెంటర్ ఎవరు అవ్వాలి? టీచర్. ఓకే, టీచర్ మాత్రమే దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో డిఫికల్టీస్ అవన్నీ టీచర్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీచర్స్ డ్యూటీ ఏంటంటే ఈ పాలసీని స్టూడెంట్స్ వరకు ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. రెండోది, ఈ ఎడ్యుకేషన్ పాలసీలో మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా టీచర్ యొక్క స్టేటస్ రీఎస్టాబ్లిష్ టీచర్స్ యాజ్ మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఎసెన్షియల్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీలో మోస్ట్ రెస్పెక్టెడ్ మెంబర్ కింద టీచర్ ఎస్టాబ్లిష్ అవుతాడు అని చెప్పి అంటుంది న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. చూద్దాం ఎలా ఫ్రేమ్ చేస్తారో చూద్దాం అది. ఓకే, ఇంకా టీచర్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే త్రూ టెట్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులు ఉంటాయి. వాటిని కొంచెం ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ టెస్ట్తో పాటు ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ విత్ డెమో, ఇంటర్వ్యూ డెమో ఇవి కూడా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ డెమో ఎందుకంటే మన ప్యాషన్ ఎంత ఉంది, టీచింగ్లో మన ప్యాషన్ ఎంత ఉందో తెలుసుకుంటాం కోసం, లోకల్ లాంగ్వేజ్లో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారు, పిల్లలతో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇవన్నీ చూడటం కోసం ఈ ఇంటర్వ్యూ విత్ డెమో అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టీచర్ రిక్రూట్మెంట్ పాలసీలో, కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. అంతేకాకుండా టీచింగ్ కోసం మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే 4 year ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ. యాక్చువల్గా బీఈడి డిగ్రీ 1 year ఉండేది, 2 years ఇలా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలమ్మా, 4 year ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ ఉండాలి అంటున్నారు. టీచింగ్కి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటంటే 4 year ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ. 4 years అంటే బీఈడి, ఇంటిగ్రేటెడ్ బీఈడి 4 years అంటున్నాడు. అయితే అందరికీ 4 years కదా, ఒక్కసారి చూడండి. కొత్త సిస్టమ్ ప్రకారం 12th క్లాస్ కనుక కంప్లీట్ చేస్తే వాళ్ళు 4 year బీఈడి డిగ్రీ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళ ప్యాషన్ కనుక టీచింగ్ అయితే దే షుడ్ డూ 4 year ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ. ఇప్పుడు మనం ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం. మనం 1 year డిగ్రీ చేస్తే సరిపోతుంది, 1 year బీఈడి డిగ్రీ చేస్తే సరిపోతుంది. ఇదంతా ఇప్పుడు 2030 కల్లా ఈ క్వాలిఫికేషన్ మనం గెయిన్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. ఓకే, ఇన్ కేస్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ కనుక చేసుంటే, బీఎస్సీ కనుక చేసుంటే మనం 2 years బీఈడి ప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 4 years బ్యాచిలర్ డిగ్రీ, కొత్త సిస్టంలో 4 years కదా, 4 years బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే వాళ్ళు కూడా 1 year బీఈడి చేస్తే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా 1 year బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ అట్ స్కూల్ లెవెల్. స్కూల్ లెవెల్ అంటే ఇప్పుడు క్లాస్ 12 వరకు కూడా, క్లాస్ 12 కూడా స్కూల్ లెవెలే అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్కి వేరే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికి స్కూల్ లెవెల్ వరకు ఇది
మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి 4-year ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్స్. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఈ 66 pages మెటీరియల్లో మెన్షన్ చేశాడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఏంటది మెన్షన్ చేసింది ఏంటో చూడమ్మా. పైలట్ స్టడీస్ ఇన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్. ఓకే, డిఫరెంట్ ఆన్లైన్ కోర్సెస్ ఐఐటి ఎన్ఐటి సహకారంతో మనం డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది అంటున్నారు. ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ టూల్స్, వాటి మీద కూడా ఈ అన్నిటి మీద ఎంఫసిస్ ఉంటుంది అని చెప్తున్నారమ్మా. ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ టూల్స్ ఇప్పుడు మనం చూసాం. ఓకే, ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఆన్లైన్ టీచింగే మనకు దిక్కైంది. సో వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కంటెంట్ క్రియేషన్, వర్చువల్ ల్యాబ్స్ కూడా. ఓకే, వర్చువల్ ల్యాబ్స్ అంటే ల్యాబొరేటరీ వర్క్ ఏదైనా ఉంటే అది వర్చువల్గా చేసే విధంగా చేస్తున్నారు. అండ్ ట్రైనింగ్ అండ్ ఇన్సెంటివ్ ఫర్ టీచర్స్. ఈ కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేయడానికి, లేదంటే ఆన్లైన్ సర్టిఫికేట్స్ పొందడానికి టీచర్స్కి ఏంటది ఎంకరేజ్మెంట్ కింద ఒక ఇన్సెంటివ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారనమాట. ఓకే, అంతేకాకుండా ఎగ్జామినేషన్స్ ఈ అసెస్మెంట్ కూడా ఆన్లైన్లోనే జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేగా ఇక్కడ చూడమ్మా, బ్లెండెడ్ మోడల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? బ్లెండెడ్ మోడల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే చూడండి, ఇప్పుడు ఆన్లైన్లో టోటల్గా ఆన్లైన్ కోర్సెస్ జరిగినాయి అనుకోండి, స్టూడెంట్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. స్టూడెంట్కి క్లాస్ రూమ్ కోర్స్ ఎంత ఇంపార్టెంటో ఆన్లైన్ కోర్స్ కూడా అంత ఇంపార్టెంట్. టోటల్గా ఆన్లైన్ కోర్స్ అంటే స్టూడెంట్ వెండు కూడా. ఓకే, సో అటువంటి ప్రాబ్లం రాకుండా బ్లెండ్ చేస్తున్నారు అనమాట. ఆన్లైన్ మోడల్, ఫేస్ టు ఫేస్ మోడల్, ఈ రెండు బ్లెండ్ అయ్యే విధంగా ఒక మోడల్ని డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ అన్ని స్టాండర్డ్స్ సెటప్ చేయడానికి ఎన్ఈటిఎఫ్ అని ఒకదాన్ని సెటప్ చేస్తున్నారమ్మా. ఆ ఎన్ఈటిఎఫ్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం. ఎన్ఈటిఎఫ్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం. సో ఈ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఈ విధంగా ఎంఫసిస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ అన్ని కాన్సెప్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా దివ్యాంగ్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని, ఓకే, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇలా బోలని మనం చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ టెక్నాలజీలో బోలని మనం చెప్పుకుంటూ పోవచ్చు. అయితే మెయిన్ వాళ్ళు మెటీరియల్లో మెన్షన్ చేసిన ఇవి. ఓకే, దివ్యాంగ్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ గురించి కూడా 2020 పాలసీలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇది చూడండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటి? ఇది సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదేంటి అసలు? ఇదేంటంటే ఇప్పటి వరకు మనం 2 బాడీస్ చూస్తున్నాం. ఒకటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇంకోటి ఏఐసిటిఈ. ఇలా డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ని గవర్న్ చేస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ లేకుండా కేవలం ఒకటి ఉంటుంది. అవన్నీ మర్జ్ అయిపోయి ఒకటి ఉంటుంది, అదే హెచ్ఈసిఐ. ఏంటది? హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకి 4 వర్టికల్స్ ఉంటాయి. ఆ 4 వర్టికల్స్ ఇవి: ఎన్హెచ్ఈఆర్సి, ఎన్ఏసి, హెచ్ఈజిసి, జిఈసి. ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. ఇది మెయిన్, అన్నిటికీ మెయిన్ అదే. ఏంటది? ఎన్హెచ్ఆర్సి, ఇదే మెయిన్. ఓకే, ఇట్ ఈస్ ఎ కామన్ సింగిల్ పాయింట్ రెగ్యులేటరీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇదే సింగిల్ పాయింట్ రెగ్యులేటరీ అనమాట. ఇట్ విల్ బి సెటప్ టు రెగ్యులేట్ ఇన్ ఏ, చూడండి ఈ పదం ఒకటి వాడారు, ఇట్ విల్ బి సెటప్ టు రెగ్యులేట్ ఇన్ ఏ లైట్ బట్ టైట్ అండ్ ఫెసిలిటేటివ్ మేనర్. లైట్ బట్ టైట్ అన్న పదం వాడారు. ఆ మెటీరియల్లో పదం మీద నేను సొంతంగా వాడింది కాదు. నెక్స్ట్ వర్టికల్ వచ్చేసి ఎన్ఏసి, నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇదేం చేస్తుంది అంటే ఒక రోబస్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది అనమాట, ఎస్టాబ్లిష్ చేస్తుంది టు గివ్ అక్రిడేషన్ టు డిఫరెంట్ కాలేజెస్. ఓకే, అంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ కింద బోలన్ని కాలేజెస్ ఉంటాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, దాని కింద బోలన్ని కాలేజెస్ ఉంటాయి. వీటన్నిటిని ఎవరు గవర్న్ చేస్తారు? ఈ ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ గవర్న్ చేస్తూ ఉంటుంది వీటిని. ఓకే, ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్ కాలేజెస్ అవి చూపించే స్టాండర్డ్స్ బట్టి డైరెక్ట్గా వాటికి అటానమీ ఇచ్చేస్తారు. అంటే అటానమస్ కాలేజెస్ చేసేస్తారు. వాళ్ళు సొంతంగా వాళ్ళ ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. అలా అనమాట. అలా ప్లాన్ చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. మళ్ళీ ఆ ప్లానింగ్లో బోలన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఓకే, ఎవరికాలు సొంతంగా ఎగ్జామ్ పెట్టుకునేటట్టయితే బోలన్ని లూప్ హోల్స్ వస్తాయమ్మా. మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ అవి చాలా ఇది నడుపుతాయి.
ఓకే, నెక్స్ట్ థర్డ్ది హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫండింగ్, ఫైనాన్సింగ్ ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు అనమాట. ఈ వర్టికల్ చూసుకుంటుంది. రీసెర్చ్కి ఫండింగ్ చేయాలి, ఫైనాన్స్ చేయాలి, అది వాళ్ళు చూసుకుంటారు. స్కాలర్షిప్స్, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్, ఇవన్నీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ చూసుకుంటుంది. ఏదో ఒక ల్యాబ్ డెవలప్ చేయాలి, దానికి డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి. ఓకే, అటువంటి ఈ ఫైనాన్స్ సంబంధించిన మ్యాటర్స్ అన్నీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ చూసుకుంటుంది. అంతేకాకుండా లాస్ట్లో జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒకటి ఉంది. జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఇట్ విల్ ఫ్రేమ్ ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చాలా డిజైన్ చేస్తున్నాం అండర్ ఎన్ఈపి. వాటికి సంబంధించిన అవుట్కమ్స్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అవి ఎలా రావాలి అనేవి ఇది ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ వర్టికల్ ఫ్రేమ్ చేస్తుంది జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని రీఫార్మ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లాన్ చేస్తారు. అవేంటో చూడండి అమ్మా. మూవింగ్ టువర్డ్స్ ఎ హైయర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ లార్జ్ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఇది చూడండి, ఇప్పుడున్న కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ అన్నీ మల్టీ డిసిప్లినరీ అవ్వాలి అంటున్నారు. మల్టీ డిసిప్లినరీ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ తీసుకోండి, లేదా హెల్త్ యూనివర్సిటీస్ తీసుకోండి. హెల్త్ యూనివర్సిటీస్లో ఏం చెప్తారమ్మా? మెడిసిన్. ఓకే, ఒకటే ఒక వర్టికల్. అదే ఐఐటీస్లో ఇంజనీరింగ్, అంతే కదా. కొన్ని ఐఐటీస్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ కూడా డీల్ చేస్తున్నాయి. అలా కాకుండా అన్ని యూనివర్సిటీస్ కూడా మల్టీ డిసిప్లినరీ అవ్వాలి. అంటే అన్నిటిలో ఆర్ట్స్ ఉండాలి, సైన్స్ ఉండాలి, ఇంజనీరింగ్ ఉండాలి, మెడిసిన్ ఉండాలి. ఇది రాబోయే తరంలో మనం చూడబోయేది. ఆల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ మస్ట్ ఎయిమ్ టు బికమ్ మల్టీ డిసిప్లినరీ బై 2040 వాళ్ళ టార్గెట్ అది. ఓకే, ఇంకా అదే కదమ్మా, అట్లీస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 1 యూనివర్సిటీ ఉండాలి. డిస్ట్రిక్ట్లో కానీ డిస్ట్రిక్ట్ దగ్గరగా కానీ. ఓకే, ఇన్ ఆర్ నియర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, వాళ్ళు మెన్షన్ చేసిన పదం ఏది. ఓకే, నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ జనరల్గా లోకల్ ఆర్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఉండేటట్టు చూసుకోమంటున్నాడు, అదొకటి. ఓకే, ఇంకేంటమ్మా, ఇవన్నీ ఇంకా జనరల్గా ఉండేవమ్మా. ఏంటి హోలిస్టిక్ అప్రోచ్, లాజికల్ థింకింగ్ అప్రోచ్, క్రిటికల్ థింకింగ్ అప్రోచ్, ఇవన్నీ ఉండాలి అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నా. ఆ పాయింట్సే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఈ 66 పేజెస్లో అన్ని పాయింట్స్ డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నామా. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పటికే వీడియో లెంగ్త్ నాకు తెలిసి 1 hour దాటి ఉంటుంది. ఓకేనమ్మా. సో ఓవరాల్గా ఎన్ఈపి 2020 కరెక్ట్గా కనుక ఇంప్లిమెంట్ అయితే ఇట్ విల్ బి ఎ రెవల్యూషన్. ఇట్ విల్ బి రెవల్యూషన్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. అంతే కదమ్మా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద గ్లోబల్గా కూడా చాలా గౌరవం పెరుగుతుంది. ప్రస్తుతానికి అంత లేదు. ఓకే, పాత సిస్టమ్నే, ఆ రోట్ లెర్నింగ్నే మనం ఫాలో అవుతున్నాం. ఆ రోట్ లెర్నింగ్ నుంచి లాజికల్ థింకింగ్కి కనుక మనం వస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే అమ్మా, రైట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫెలో మిగతా వాళ్ళకి కూడా మీరు చెప్పండి, ఓకే ఇలా ఉంది అని. నేను ఐఐటి జేఈ నీట్ కోచింగ్ త్రూ యూట్యూబ్ నేను ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందమ్మా. ఆల్రెడీ అరౌండ్ 70 వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. ఇంకా అదొక కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్ అని ఒకటి నేను స్టార్ట్ చేశాను. ఆ ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్లో ఓన్లీ కీ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఈ విధంగా ఉంటుంది. ఇది 2020 టార్గెట్ చేసుకుని స్టార్ట్ చేశా, కానీ బట్ డ్యూ టు ఐ ఇన్ఫెక్షన్ నేను అది మధ్యలో ఒక 2 weeks బ్రేక్ ఇచ్చేసాను. అది ఇప్పుడు కంప్లీట్ అయ్యేటట్టు కూడా కనపట్లేదు. ఓకే, సో నేను దాన్ని 2021 కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఆ ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎలా అయితే నేను లెసన్స్ కంటిన్యూస్గా చెప్తున్నానో ఆ ఫిజిక్స్ ఫటాఫట్ సిరీస్ కూడా కంటిన్యూస్గానే వెళ్తుంది. దాంట్లో ఓన్లీ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.